హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. రేపు కొన్ని షేర్లు డివిడెండ్ అనౌన్స్ చేయటం కానీ, లేకపోతే యాన్యువల్ మీటింగ్స్ కానీ, బైబ్యాక్ కానీ, ఇలా ఫండ్ రైజ్ కానీ, ఇటువంటివన్నీ కూడా కొన్ని షేర్లు మీకు చెప్తాను. వాటిలో రేపు వాలటాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇంట్రాడే చేసుకునే వాళ్ళు ఈ షేర్స్లో చేసుకోవచ్చు, కానీ ఇవి పెరుగుతాయి లేదు అనేది చెప్పలేం. కొన్ని షేర్స్ పెరుగుతాయి. ఇందులో సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే ₹5 ఇంటర్మ్ డివిడెండ్ అనౌన్స్ చేశారండి. తర్వాత సౌత్ బ్యాంక్, ద సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. అదేవిధంగా డివిడెండ్ కూడా 30 పైసలు పర్ షేర్ అండి. ఇది స్టార్టింగ్ డేట్ 21, ఎండింగ్ డేట్ 27. అదేవిధంగా సారేగామా ఇండియా లిమిటెడ్ వాళ్ళు యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉందండి రేపు. వాళ్ళు కూడా డివిడెండ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అనౌన్స్ చేస్తే కనుక స్టార్టింగ్ డేట్ 21, క్లోజింగ్ డేట్ 27 మాట. ద ఫోనిక్స్ మిల్స్ లిమిటెడ్ డివిడెండ్ ₹5 పర్ షేర్, ఒక షేర్కి ₹5 డివిడెండ్ ఇస్తున్నారండి. వాళ్ళు ఇంకా మిగతా స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ ఇంటర్మ్ డివిడెండ్ 10 పైసలు అండి, ఒక షేర్కి 10 పైసలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా డేట్స్ ఏమి అనౌన్స్ చేయలేదు. సంఘవి మూవర్స్ లిమిటెడ్ వీళ్ళు ₹6 ఒక షేర్కి డివిడెండ్ అనౌన్స్ చేశారండి. వీళ్ళు కూడా డేట్స్ ఏమి అనౌన్స్ చేయలేదు. ఏఐఏ ఇంజనీరింగ్ లిమిటెడ్ వీళ్ళు ₹16 డివిడెండ్ అనౌన్స్ చేశారండి. తర్వాత రేపే బైబ్యాక్ కూడా ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు వాళ్ళు. అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది, ప్లస్ డివిడెండ్ ₹51 ఒక షేర్కి అండి. అంటే దీని షేర్ వాల్యూ 8,000 వరకు ఉంది, 8,000 పైబడి. ప్లస్ స్టార్టింగ్ డేట్ 21, ఎండింగ్ డేట్ 27, క్లోజింగ్ డేట్. ఈ షేర్ కూడా అంటే కొంతవరకు పర్వాలేదు, కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇంట్రాడే ఆడతారు, అది కానీ ఏమైనా ఫెయిల్ అయిందంటే మీరు హోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉందండి. అదేవిధంగా డివిడెండ్ 14 పర్ షేర్, ఒక షేర్కి ₹14 డివిడెండ్ ఇస్తున్నారండి. వాళ్ళు కూడా డేట్స్ సేమ్ అన్నమాట, 21, 27. తర్వాత జేకే పేపర్స్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది, ఒక షేర్కి ₹5 వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేశారండి. వీళ్ళు ఏంటంటే 21 స్టార్టింగ్ డేటు, సెప్టెంబర్ 3 లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ అన్నమాట. కోరల్ ఇండియా ఫైనాన్స్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ వీళ్ళు యాన్యువల్ మీటింగ్ ఉంది. అదేవిధంగా డివిడెండ్ కూడా 40 పైసలు ఒక షేర్కి అండి. వాళ్ళ రేట్లు ఎలా అంటే రేపు అంటే 21 స్టార్టింగ్ డేటు, 30th ఆగస్ట్ క్లోజింగ్ డేట్ అండి. అంటే ఈ షేర్స్ మూమెంట్ అనేది రేపు కొంచెం బాగుంటుందన్నమాట. తర్వాత సిఎంఐ కేబుల్స్, సిఎంఐ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే రేపు ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారండి. అది ఇప్పుడు December 31, 2003కి సంబంధించి 2023కి సంబంధించి రేపు ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారండి. అదేవిధంగా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వాళ్ళు కూడా డివిడెండ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది రేపు. అంత కాకపోతే ఈ షేర్ మాత్రం కొనమని చెప్తానండి నేను. హిందుస్థాన్ జింక్ ఇందులో మీరు బై చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన షేర్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. అదేవిధంగా ప్రమోటర్స్ కూడా 70% వరకు ఉన్నారన్నమాట. అంటే మన ఇండియన్ ప్రెసిడెంట్ ఉంటారన్నమాట. ఇది ఓషియా హైపర్ రిటైల్ లిమిటెడ్ ఫండ్ రైజింగ్ ఉంది. అదేవిధంగా బిజినెస్ మ్యాటర్స్ ఏవో మాట్లాడతారు వాళ్ళు. తర్వాత విశ్వరాజ్, తర్వాత ఓషియా హైపర్ అనేది మీరు కొనుక్కోవచ్చండి ఈ షేర్ని. దీనికోసం ఒక వీడియో చేస్తాను నేను. ఇది చాలా మంచి షేర్, ఇది రిటైల్ మార్కెట్. ఇది విశ్వరాజ్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేసే అవకాశం ఉందండి రేపు. అంత కాకపోతే ఈ షేరు బాగా లాసుల్లో ఉంది, ఇందులో ఎవరు కూడా బయింగ్ చేయొద్దు అంతవేయంగా. వైజ్మాన్ ఇండస్ట్రీస్, వైజ్మాన్ లిమిటెడ్ బైబ్యాక్ వీళ్ళు ఏంటంటే షేర్లు బైబ్యాక్ చేస్తారండి వీళ్ళు.
రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే రేపు పాజిటివ్లోనే ఉంటుందండి. రేపు కూడా మార్కెట్ అంటే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, అంతేగాని ఉంటుంది అని కంపల్సరీ చెప్పలేం. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లన్నీ ప్లస్లోనే ఉన్నాయి, పాజిటివ్లోనే. ఒక్క జపాన్ మార్కెట్ తప్ప మిగిలిన మార్కెట్లన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ కూడా పాజిటివ్తోనే ఓపెన్ అవుతుంది, పాజిటివ్లోనే క్లోజింగ్ అవ్వచ్చు కూడా. కానీ ఈరోజు మాత్రం సెన్సెక్స్కి నిఫ్టీ 50కి కొంచెం తేడా వచ్చేయండి. తర్వాత నిన్న మీకు ఒక వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో ఉన్న షేర్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ అయ్యాయండి, ప్లస్ వచ్చాయి. నిన్న చెప్పిన షేర్లు అన్నీ కూడా మంచి షేర్లు, అందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు అని కూడా కొన్ని చెప్పాను మీకు. E2E ఇవన్నీ కూడా. E2E ఎలాగో 5% పాజిటివ్ వేశారండి, అదే అప్పర్ సీల్ వేశారు. అదేవిధంగా నేను చెప్పిన ఓలా ఎలక్ట్రిక్ అది 150 టచ్ అవుతుందని చెప్పాను కదా, ప్రస్తుతానికి 146 వరకు వచ్చింది. కాబట్టి ఇంకొక ₹3 ₹4 పెరిగిందంటే నేను చెప్పింది బాగా కన్ఫర్మ్ అయినట్టుమాట. ఈ ఓలా కోసం అయితే ఫస్ట్ టైంగా నేనే చెప్పాను వీడియోస్లోనే. అంతకాకపోతే ఆదాయం తక్కువగా ఉంది, సబ్స్క్రైబర్స్ వాళ్ళు తక్కువ ఉన్నారు. దానివల్ల ప్రస్తుతానికి నా ఛానల్ కొంచెం డౌన్లో ఉంది. త్వరలో ఇది బాగా పుంజుకుంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా చాలా బాగా పెరుగుతున్నాయండి. అన్నీ మంచి మంచి షేర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నైట్కి ఒక చిన్న షేర్ ఓఎస్సిస్ ఉంది కదా, దానికోసం చెప్తాను అనమాట. అది అదేవిధంగా రైల్టెల్ ఒకటి, RVNL ఒకటి, IRFC ఒకటి, తర్వాత పటేల్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత బెల్, ఇవన్నీ కూడా అంటే మీకు ₹500-600 లోపు దొరికే షేర్లు అన్నీ కూడా అండి. ఇవి చాలా మంచి షేర్స్. ఇది తర్వాత రైట్స్ ఒకటి, ఇటువంటివన్నీ షేర్స్ కొంచెం పెట్టుకుంటే మీరు లాంగ్ టర్మ్కి చాలా బాగుంటుందండి. ఇందులో ఎక్కువ రైల్వేస్ ఉన్నాయి నేను చెప్పిన వాటిలో. ఇవి మంచి షేర్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.